మన సంపంగికి వచ్చిన చీఫ్ గెస్ట్ సో నవీన్ సార్ ప్లీజ్ కమ్ మా వాళ్ళని ఉద్దేశించి మీ అమూల్యమైన Thank you, Suresh. Thank you. Bharat Mata ki jai. Thank you very much. సంపంగి ద సింబల్ ఆఫ్ క్వాలిటీ లివింగ్ ఒక ట్యాగ్ లైన్ ఎవరు పెట్టినారు అండ్ ఈ క్యాంపస్ కి ఎంటర్ అయినప్పుడు చూస్తున్నాను కొటేషన్స్ ఒక్కొక్క ఈ కొటేషన్ చూసుకుంటే సరిపోతుంది నాకు తెలిసి ఇఫ్ యూ వాంట్ టు బి ద బెస్ట్ యూ హ్యావ్ టు వర్క్ హార్డర్ దెన్ ఎనీవన్ ఎల్స్ సో ఇట్లాంటి కొటేషన్స్ కింద ఎన్నో చూశాను మంచి ఆలోచనతో ఇక్కడ ఉన్న వాళ్ళని మోటివేట్ చేసినట్టు పెట్టినందుకు ఇక్కడ ఈ సంపంగి స్టార్ట్ చేసిన రమేష్ గారికి డాక్టర్ రమేష్ గారికి సురేష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సూపర్ చేస్తున్నారు సురేష్ గారు చెప్పినట్టు ఒక గింజ నాటినారు ఇప్పుడు అది మహావృక్షమైంది ఈ మహావృక్షం ఇక్కడతో ఆగదు దీనికి టీటీ ప్రెసిడెంట్ గా నేను ఎంత హెల్ప్ చేయాలో చేస్తాను అండ్ మీరు రమేష్ గారు మీ కష్టం కనిపిస్తుంది మీ మంచితనం కనిపిస్తుంది ఎందుకంటే నేను కలిసింది రమేష్ గారిని అండ్ సురేష్ గారిని కలిసింది 1.5 years బ్యాక్ టీటీఏ సేవా డేస్ లో కలిసాం టీటీఏ సేవా డేస్ కి అప్పుడు ఒక స్పాన్సర్ మాత్రమే స్పాన్సర్ లాగా కలిసాం కాకపోతే అది ఎక్కడికో వెళ్ళి ఇప్పటికే 1.5 years లోపల యుఎస్ వచ్చి ఎవరో తెలియదు ఎవరు ఏ చాప్టర్ తెలియదు ఏముందో తెలియదు వచ్చింది మేము టీటీఏ నుండి సంపంగి నుండి మేము స్పాన్సర్ చేస్తాం సో ప్రతి చాప్టర్ వాళ్ళకి చెప్పినందుకు అంటే మాకు ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కి ఒక స్పాన్సరే మా బలం అట్లాంటి బలాన్ని మాకు మీ వెనకాల మేము ఉన్నాం మీ ఏ ఈవెంట్ మొన్న బోనాలు చేసాం ఒక్కొక్క సిటీలో అంటే యుఎస్ లో కొద్దిగా ఎక్కువ మంది రావడం కష్టమే మా దగ్గర ఒక 2000 members బోనాలు చేసి సో ఫస్ట్ టైం బోనాలు దానికి స్పాన్సర్ సంపంగి గ్రూప్ రమేష్ గారు అండ్ సురేష్ గారు అండ్ అదొక్కటే కాకుండా ప్రతి సిటీ చెప్పింది పోయినసారి మేము ఒక్కటేసారి చేసాము ఈసారి ప్రతి చాప్టర్ కి చేస్తాము అండ్ కన్వెన్షన్ కి చేస్తాం మేము ఉన్నాం మీ వెనకాలన్న ధైర్యం ఆ ధైర్యం చాలు ఆ భరోసా చాలు నేను కూడా అదే చెప్తున్నాను నెక్స్ట్ టీటీఏ నుండి నేను కూడా అదే పాటిస్తున్నాను మా ప్రతి చాప్టర్ లో సంపంగి గ్రూప్ కనిపించాలి పేరు వినిపించాలి అది నేను దగ్గర నుండి చూసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ప్రెసిడెంట్ ఆప్షన్ ఇచ్చిన ఛాన్స్ ఇచ్చిన మా డాక్టర్ పైల మల్లారెడ్డి గారు టీటీఏ ఫౌండర్ థ్యాంక్ యూ చెప్తున్నాను ఈ సభ వేదికగా మీ అందరి ముందు అండ్ మా అడ్వైజరీ కౌన్సిల్ విజయపాల్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు భరత్ గారు అండ్ శ్రీనియాన్ గారు ఎప్పుడు నాతో పాటు ఉండి నన్ను గైడ్ చేస్తూ మా పాస్ట్ ప్రెసిడెంట్ వంశీ రెడ్డి ఆల్రెడీ ఎప్పుడు మాకు పోయినసారి ఇలా నేను ఈ రోజు మైక్ పట్టుకొని మాట్లాడడానికి నేను ఎప్పుడైనా చెప్పేది వంశీ సో ఎందుకంటే ఇంత నేను మాట్లాడాలన్నా ఒక ఊరికి పోవాలన్నా లాస్ట్ టైం ఎంతో సపోర్ట్ చేసినాడు సో అదే సపోర్ట్ నేను నెక్స్ట్ జనరేషన్ మీ అందరికి హార్డ్ వర్క్ మీరు అందరు రిలాక్స్ కావచ్చు నా సాలరీ ఎంత వస్తుంది ఇంటికి పోయి మంచిగా రిలాక్స్ కావచ్చు అనుకోవచ్చు కాకపోతే 1947 లో మనకు ఫ్రీడమ్ ఇచ్చినాడు సో ఆ ఫ్రీడమ్ తో పాటు ఎంతో మంది ఎంతో ఎదిగినారు మీరు బతకండి మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోండి దానికి నిదర్శనం ఎవరో కాదు ఇక్కడ ఉన్న సంపంగి గ్రూప్ ఒక కళని కనడం కాకుండా ఆ కళని ఇంత మందిని ఇంత ఫ్యామిలీని క్రియేట్ చేసి మీ అందరినీ ఉద్యోగాలు ఇచ్చి వచ్చినప్పుడు చెప్తున్నారు రమేష్ వీళ్ళంతా నా ఎంప్లాయీస్ కాదు నా ఫ్యామిలీ మేమేం తింటామో వాళ్ళు కూడా అదే తింటారు మేము ఎలా ఉండాలనుకుంటున్నామో వాళ్ళందరూ అలా ఉండాలని అనుకుంటున్నామని బాగానే చెప్పినారు సంపంగి గ్రూప్ ఇద్దరికి చైర్మన్ అండ్ సిఇఓ థ్యాంక్ యూ సూపర్ చేస్తున్నారు మీరు ఇంతకన్నా ఒక 1000 రెట్లు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికి కావాల్సినంత సహాయం చేస్తాను ఏదైనా సరే ఫైనాన్షియల్లీ ఆర్ మీ కంపెనీ గ్రోత్ కానీ ఇప్పుడు ఉన్న 10-12 దేశాలలో కాదు మొత్తం 50 దేశాలలో మీరు వెళ్ళాలి దాంతో పాటు మేము ఏం చేయగలుగుతాం అంత చేస్తాము అండ్ మీరు కూడా దుబాయ్ మాకు ఒక చాప్టర్ లాంచ్ చేయాలన్న ఆలోచన లేనప్పుడు రమేష్ అని చెప్పినాడు మాది మిడిల్ ఈస్ట్ మొత్తం మాకు ఉంది మేము ఆ చాప్టర్స్ లాంచెస్ మేము చేస్తాము అని సో దుబాయ్ నేను మెంబర్షిప్ చేస్తానని నేను అడగక ముందు వచ్చిన ఇవన్నీ సో మీరు అడగకుండా నేను చెప్తున్నాను మీరు 50 దేశాలకు వెళ్తే 50 దేశాలకు నేను అక్కడ వచ్చి సపోర్ట్ చేస్తాను నేను టీటీఏ ప్రెసిడెంట్ ఉన్నా లేకున్నా సంపంగి గ్రూప్ కి సపోర్ట్ చేస్తాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నా స్పెషల్ థ్యాంక్స్ టు యోయో టీవీ నేను యోయో టీవీకి సిఇఓగా ఉన్నాను ఇప్పుడు
సో అది యోయో టీవీ తరఫు నుండి కూడా ఈ సంస్థని మార్కెట్ చేస్తానని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దానికి నేను ఏం చేయగలుగుతాను, నాకు చెప్పండి ఏం చేయాలో చేయడానికి రెడీగా ఉన్నాను. సో అందరూ మళ్ళీ నెక్స్ట్ మీరు ఇంకా ఇదే జాబ్ లో ఉండొద్దు, కొన్ని ఇయర్స్ పని చేయండి చాలు. సంపంగి గ్రూప్ లాగా ఎదగండి, అందరూ ఎదగండి. అందరూ ఒక్కొక్క మీలాంటి ఇంత పెద్ద ఫ్యామిలీ క్రియేట్ చేయండి. సో నెట్వర్క్ ఇస్ నెట్వర్క్, దాన్ని బిల్డ్ చేసుకోండి. అందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.